ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కృష్ణాష్టమి రోజు కృష్ణుని పాదాలు వేస్తాం కదా, చిన్న కృష్ణుని పాదాలు అవి ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. నాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా? ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కృష్ణుని పాదాలు మనం వేసుకోవడం కోసం నేనైతే 6 స్పూన్స్ బియ్యపిండి తీసుకుంటున్నానండి. మీరు వేసే లెంత్ని బట్టి మీరు బియ్యపిండి అనేది తీసుకోండి. తర్వాత నేను దానికి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మిక్స్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ రాలేదు అనుకుంటే ఇంకొక 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా అయితే నేను మిక్స్ చేసేస్తాను. దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి సరిపోలేదండి కాబట్టి ఇంకొక 2-3 స్పూన్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మనకి అది ఎలా ఉండాలంటే జారుడుగా ఉండాలన్నమాట. దానికోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపోతుంది. చూసారుగా, మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ఎట్లాంటి కన్సిస్టెన్సీ ఉండాలి అనేది. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు చక్కగా వస్తాయి చిన్న కృష్ణుని పాదాలు. మనం ఇలాగ కృష్ణాష్టమి రోజు పాదాలు వేసుకోవటం వల్ల సాక్షాత్ శ్రీకృష్ణుడే మన ఇంట్లోకి వచ్చినట్టుగా భావిస్తూ ఉంటారండి. అటువంటి పాదాలు ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, అది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గిన్నెలో అయితే కుదరదు. నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ని డిప్ చేసి ఆ పిండిలో ఫస్ట్ మనం డాట్స్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మాదిరిగా పెట్టుకోవాలండి. ఆ 3 ఫింగర్స్ని ఇట్లా ఆనిస్తే సరిపోతుంది. నేను ఇంకోసారి మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. సేమ్ ఇందాక నేను చూపిస్తున్నట్టుగా ఫింగర్స్ని ఫోల్డ్ చేసుకొని మీరు అట్లా ఆనించడం వల్ల మనకి ఫుట్ ప్రింట్స్ ఏవైతే మనం వేసుకుంటామో పాదాలు అవి మనకు కరెక్ట్గా లెంత్ వైజ్గా వస్తాయన్నమాట. అందుకోసమే ఇవి మనకి కరెక్ట్గా చక్కగా ఒకదానమ్మటి ఈక్వల్గా రేషియోలో రావటం కోసము మనం ఈ డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలాగ మనము పిడికిలు ఇలా పట్టుకొని పిండిలో బాగా ఇలా ముంచిన తర్వాత మనం ఫస్ట్ డాట్ ఏదైతే పెట్టుకున్నామో అక్కడ మన చేయిని ఇట్లా ఆనించాలి. మనం పిండిలో ముంచాం కదా, ఆ చేతిని ఇట్లా ఆనించాలి. అక్కడ మనకి పాదం ఆకారంలో పడుతుంది. ఇప్పుడు మనం చేత్తో పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ పాదం అంతా కూడా మనకి బాగా చక్కగా కనిపించేలాగా పిండి అంతా కూడా మనం ఇట్లాగా రాస్తూ ఉండాలి. మనకు పాదం అనేది చక్కగా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అలా వేయటం వల్ల మనకు బాగా చక్కగా కనిపిస్తుంది పాదం. తర్వాత మనం అలా వేసుకున్న తర్వాత మన బొట్టిన వేలుతో ఫస్ట్ ఫింగర్ అనేది మనం ఇట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఒక్కొక్క ఫింగర్తో డిప్ చేసి ఒక్కొక్కటి వేయటం వల్ల మనకు చక్కగా అదే విధంగా మన కాలు వేలు ఎట్లా అయితే ఈక్వల్గా ఉంటాయో అలాగే వస్తాయి అన్నమాట. ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకోసమని మన వేళ్ళకున్న ఫింగర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఒక్కొక్క ఫింగర్ని అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ పాదం అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకో సైడ్ వేసేటప్పుడు ఇంకో హ్యాండ్ని యూజ్ చేయాలండి. ఒక వైపు వేసుకునేటప్పుడు ఆ హ్యాండ్ యూజ్ చేయాలి, ఇంకొక సైడ్ కోసం ఈ హ్యాండ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా సేమ్ అదే విధంగా పిడికిల్లా పెట్టుకొని పిండిలో డిప్ చేసేసి అక్కడ మనం ముద్ర అనేది వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇక్కడ డాట్ ఉంది కదా మనకి, ఇంకొకటి అలా అన్నమాట, అలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం చూపించిన విధంగానే ఇది కూడా పిండితో మనం చక్కగా ఆకారం కనిపించేలాగా ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. మనకి మెలికలాగా ఎటువైపు అయితే వస్తుందో అటువైపు మన బొటన వేలు అనేది డిప్ చేసి ఫస్ట్ ఫింగర్గా పెట్టుకోవాలండి. మెలికలా వచ్చినప్పుడు బొటన వేలు అనేది అటువైపు స్టార్ట్ చేసి ఇటువైపుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మిగతావన్నీ కూడా మనం చక్కగా పాదాలు అనేవి వేసేసుకోవాలి.
ఇంకొక డాట్ దగ్గర మనం 3 ఫింగర్స్ యూజ్ చేసి ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, అదే మాదిరిగా ఒక హ్యాండ్ అటువైపు ఒక డాట్ దగ్గర, ఇంకో హ్యాండ్ ఇంకో డాట్ దగ్గర అలా పెట్టుకుంటూ సమానంగా మనము ఫుట్ ప్రింట్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఎంత బాగుంటుందో అండి మనం వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పాదం దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ కానీ పెటల్స్ కానీ పెట్టుకున్నామంటే చాలా మంచి లుక్ వస్తుంది మనకి.